ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే పిఠాపురం నుంచి అసలు గొల్పురాలు వెళ్తామని అసలు అనుకోలేదు. అంత హెవీగా ఉంది వాటర్ అంతా. బైక్స్ వెళ్ళనివ్వట్లేదు, అసలు హైవే నుంచి వెళ్ళనివ్వట్లేదు, ఊర్లోంచి వెళ్ళనివ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోయాం. సరే గోపురం వెళ్దాం అనుకున్నా సామలకోట రోడ్ అంతా అలానే ఉంది, మునిగిపోయి. ఇంకా బైక్స్ ని పక్కన పెట్టేసి ఆదిత్య బస్ అంటే అది ఎక్కాము. ఇది ఎక్కడ ఆగిపోతే అక్కడ ఆగిపోవాలా, దిగిపోవాలి అనేసి అన్నారు. సర్లే ఏదో ఒక స్వామి అని ఎక్కేసాము. ఈ వ్యాన్ లో కూడా చాలా మందిని ఎక్కించుకున్నారు. సైకిల్, బైక్స్ పాపం బాగానే హెల్ప్ చేశారు. ఇప్పటికే 3 బైక్స్ ఎక్కించారు, ఇప్పుడు సైకిల్ కూడా ఎక్కిస్తున్నారు. చూడండి వాటర్ ఎంత ఘోరంగా వస్తుందో, అసలు మనం నడవలేం కూడా. మమ్మల్ని టోల్ గేట్ దగ్గర దింపేశారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్ ఎక్కి హైవే మీద దిగాము. అక్కడి నుంచి నడుచుకున్నాడుక నేను సగం మునిగిపోయా. అమ్మయ్య ఇంక ఇంటికి అయితే ఎలవలాగా వచ్చాము. ఇంక మార్నింగ్ లేచి చూస్తే ఇలా ఉంది.